హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన పుస్తకాల గురించి తెలుసుకుందాం. ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు 2022కు గాను ఎస్ఐ కానిస్టేబుల్ పుస్తకాలను మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇండియన్ పాలిటీ, బయాలజీ, ఫిజిక్స్, ఇండియన్ ఎకానమీ, భారతదేశ చరిత్ర అండ్ భూగోళ శాస్త్రం, ఇలా వీటితో పాటుగా జనరల్ నాలెడ్జ్ బుక్ కూడా ఉంటుంది. అది మనకు దొరకలేదు కాబట్టి తీసుకురాలేదు. అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇంగ్లీష్. సో మొత్తం మీద ఒక 10 పుస్తకాలను అయితే ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు 2022 పుస్తకాలను రిలీజ్ చేయడం జరిగింది. అందులో 1 by 1 మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన పుస్తకాలలో ఏముందో అనేది ముందు తెలుసుకుందాం. మొదటగా ఆర్థమెటిక్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఆర్థమెటిక్ ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళ పుస్తకాన్ని 2022 టైటిల్ చూడండి, ఇలా ఉంది. దీంట్లో ఫస్ట్ మనకు ఇండెక్స్ ఏముందనేది చూద్దాం. మొత్తం మీద 18 చాప్టర్లు అయితే ఇచ్చారు సంవర్గమానాల వరకు. ఆ తర్వాత వివరణలు కూడా 258 నుంచి 288 వరకు, అంటే మొత్తం పేజీలు వచ్చేసరికి 288 పేజీలు ఉన్నాయి. దీంట్లో పూర్తిగా 18 చాప్టర్లను మనకు ఓన్లీ ఆర్థమెటిక్కి సంబంధించిన మొత్తం వివరణను కూడా ఈ పుస్తకంలో అందించారని చెప్పొచ్చు. ఒక చాప్టర్ని మనం చూసినట్లయితే సంఖ్యా వ్యవస్థ. ఇందులో ఫస్ట్గా ముఖ్యాంశాలు, సంఖ్యలు అండ్ ఇలా ఉదాహరణతో పాటుగా మనకు ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనకు ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ఈ పుస్తకంలో అందిస్తున్నారు. చూడొచ్చు, మోడల్ నెంబర్ 1 అండ్ మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 4, అంటే డెప్త్ గాను, బేసిక్ గాను, నార్మల్గా ఉండేలాగా కూడా క్వశ్చన్స్ని వాళ్ళు రెడీ చేసి మనకు అందించడం జరుగుతుంది. అంటే ప్రతి చాప్టర్కి కూడా ఈ విధంగా ఇస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అందిస్తున్నారు. దాంతోపాటు టెస్ట్ యువర్ సెల్ఫ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. చూడొచ్చు, ఇక్కడ టెస్ట్ యువర్ సెల్ఫ్ కూడా ఇచ్చారు, అంటే ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నారు. దాంతోపాటుగా టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే బిట్స్ కూడా మనకు ఇస్తున్నారు. ఈ ఒక చాప్టర్కి సంబంధించి పూర్తిగా మనము ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసి ఆ తర్వాత టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని మనం ఓన్గా ప్రిపేర్ అయినట్లయితే ఒక చాప్టర్ మీద పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి దాన్ని ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ బుక్లో మనకు చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ను, దాంతోపాటుగా టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్స్ను కూడా మనకు ప్రతి చాప్టర్కి అందిస్తున్నారు. మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి చాప్టర్ని మనం ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసి ఆ తర్వాత మనం టెస్ట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి బిట్స్ను కూడా మనము ప్రిపేర్ అయినట్లయితే, వాటిని మనం సాల్వ్ చేసినట్లయితే ఆ చాప్టర్ మీద పూర్తిగా పట్టొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలా దీన్ని తయారు చేశారని చెప్పొచ్చు. ఆర్థమెటిక్కి సంబంధించినంత వరకు మాత్రం ఇలా ఉంది ఈ పుస్తకం గురించి. అలాగే ఇప్పుడు రీజనింగ్ బుక్ ఎలా ఉందనేది చూద్దాం. రీజనింగ్ బుక్ వచ్చేసరికి దీని టైటిల్ ఇలా ఉంది చూడండి. ఎస్&ఎస్ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి రీజనింగ్ బుక్ టైటిల్ ఇలా ఉంది. సో 2022 పుస్తకం ఇది కూడా. అంటే ఇండెక్స్ చూసినట్లయితే మనకు మొత్తానికి 23 చాప్టర్స్గా మనకు ఇచ్చారు. ఈ బుక్లో మొత్తం పేజీలు వచ్చేసరికి 256 పేజీలు ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఏదన్నా వివరణ ఉందో దానిలో కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సంఖ్యా శ్రేణులకు సంబంధించి ఫస్ట్ వివరణ ఇస్తూ దాంతోపాటు మోడల్స్ లాగా కూడా మనకు ఇచ్చారు. ఇక మోడల్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ దానికి సంబంధించిన ఉదాహరణలు ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, దానికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉదాహరణ 1, ఉదాహరణ 2, ఉదాహరణ 3, ఉదాహరణ 4, అంటే ప్రతి ఎక్సర్సైజ్ను కూడా ఒక 4 మెథడ్స్లో ఎలా చేయొచ్చు, ఈజీగా ఎలా చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి కూడా ఇక్కడ మనకు ఉదాహరణలు ఇచ్చి దాంతోపాటు మనకు ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు. దాంతోపాటు పక్కకే వివరణ కూడా మనకు అందిస్తున్నారు. అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎలా సాధించవచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయొచ్చు అనే విధానాన్ని కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంది. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, ఇలా ప్రతిదీ కూడా మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అనే విధంగానే రీజనింగ్కి సంబంధించింది కూడా మనకు ఇచ్చారు. ప్రతి మోడల్ని మనకి ఎక్సర్సైజెస్ ఇస్తూ వివరణలు ఇస్తూ పూర్తిగా మనకు అర్థమయ్యే విధంగా తయారు చేశారు. సో ప్రతి చాప్టర్కి కూడా మోడల్స్ ఇండివిజువల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి చాప్టర్లో మోడల్ వైజ్గా డివైడ్ చేసి దాంట్లో ఎక్సర్సైజెస్ ఇచ్చారు. వివరణాత్మక జవాబులను అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనకి ఇక్కడ పూర్తి వివరణను కూడా అందించడం జరిగింది. అంటే ప్రతి చాప్టర్కి సంబంధించింది కూడా మోడల్స్ వైజ్గా, అంటే మోడల్ 1 గాను, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ఇలా ప్రతిదాన్ని కూడా లెవెల్ పెంచుకుంటూ లెవెల్ వైజ్గాను మనకు
మనకు బిట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ని కూడా దాన్ని వివరణ ఇచ్చి దాంతోపాటుగా క్వశ్చన్ సాల్వ్ ఎలా చేయవచ్చో ఇచ్చి దాంతోపాటు ఎక్సర్సైజెస్ కూడా మనకు అందిస్తూ దానికి సంబంధించిన వివరణ కూడా మనకు అందించడం జరిగింది. చివరిలో మనకు ప్రాక్టీస్ బిట్స్ అంటే ఎక్సర్సైజెస్ 2గా మనకు ప్రాక్టీస్ బిట్స్ని కూడా అవైలబుల్గా ఇచ్చారు రీజనింగ్కి సంబంధించింది. మొత్తం ఇది చూసుకుంటే 200 చేంజ్ అంటే 256 పేజీలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఈ రీజనింగ్కి సంబంధించింది ప్రతి చాప్టర్ వైజ్గా మనకు వివరణ ఇస్తూ ప్రతి చాప్టర్లో కూడా మోడల్ వైజ్గా మనకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో బాగుంది, మనం కూడా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. సో దీంతోపాటు నెక్స్ట్ మనం ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించింది ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూద్దాం. ప్యూర్ మ్యాథ్స్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్యూర్ మ్యాథ్స్, దానికి సంబంధించిన ఇండెక్స్ ఒకసారి చూస్తే దీంట్లో మనకు 19 చాప్టర్లుగా ఉన్నాయి. దీంట్లో చూడొచ్చు మీరు జనరల్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఆర్థమెటిక్కి మ్యాథ్స్కి సంబంధించినటువంటివి ఎన్ని చాప్టర్లు ఉన్నాయంటే 13 చాప్టర్లు ఉన్నాయి. దాంతోపాటు రీజనింగ్కి సంబంధించినవి 6 చాప్టర్లు ఉన్నాయి. మొత్తం కలిపి 19 చాప్టర్లు. చూడండి ప్రమేయాలు దానికి సంబంధించినటువంటి వివరణలు కూడా కింద మనకు అవైలబుల్గా ఉంది. ప్రాక్టీస్ టెస్ట్ అంటే మనకు ప్రాక్టీస్ టెస్ట్ అంటే ప్రతి చాప్టర్కి కూడా ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చారు. అంటే దాంతోపాటు వివరణాత్మక సమాధానాలు కూడా మనకు అందిస్తున్నారు. అంటే ప్రతి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనకు క్షుణ్ణంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్కి సంబంధించింది ఫస్ట్ మనకు వివరణ ఇస్తూ ఆ చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలను మనకు వివరిస్తూ దాంతోపాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ టెస్ట్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని సాల్వ్ చేస్తూ వివరణాత్మక సమాధానాలను ఏ విధంగా చేయాలి అంటే ప్రతి క్వశ్చన్కి ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిన దాన్ని కూడా సొల్యూషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకు ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి ఇక్కడ అందించడం జరిగింది. సో ఇలా ప్రతి చాప్టర్కి సంబంధించింది కూడా ప్యూర్ మ్యాథ్స్లో అన్నిటిని కూడా ఇలా ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ పుస్తకం చూద్దాం. ఇప్పటివరకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి పుస్తకాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు బయాలజీ బుక్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇది 199 ప్రైజ్ ఉంది. ప్రైజ్ మనం చూడొచ్చు 199 రూపాయలు ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించింది. ఇందులో మనకి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. మొత్తం కలిపితే 22 చాప్టర్లు ఉన్నాయి. మొత్తంగా 288 పేజీలు ఉన్నాయి. సో ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ చాప్టర్కి సంబంధించి మనం చూడొచ్చు జీవశాస్త్ర పరిచయం. దీంట్లో కూడా ప్రతిదీ కూడా మనకు వివరణ ఇచ్చారు. వివరణ ఇస్తూ దాంతోపాటు అంటే రివల్యూషన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా నీటి విప్లవం కానీ గుండ్రని విప్లవం అట కాషాయ విప్లవం ఇలా ప్రతిదీ కూడా ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇలా దాని తర్వాత శాస్త్రవేత్తల గురించి సంబంధించినటువంటి ఏ శాస్త్రవేత్త ఏంటి ఏ దేశ రంగానికి సంబంధించిన వారు అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ వివరణలు అన్నీ కూడా మనకు ఈ బుక్లో అవైలబుల్గా ఉన్నాయి. బయాలజీకి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ కూడా ఇందులో మనకు అందిస్తున్నారు. ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి బుక్ గురించి చూద్దాం. ఇది కూడా 199 రూపీస్ ఉంది. పుస్తకం ప్రైస్ వచ్చేసరికి 199 రూపీస్ ఉంది. లోపల ఏముందనేది చూద్దాం. ఇండెక్స్ వచ్చేసరికి చూడండి భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనకు ఇందులో అందిస్తున్నారని చెప్పొచ్చు. భౌతిక శాస్త్రంలో మొత్తం మనకు 9 చాప్టర్లుగా ఉన్నాయి. రసాయన శాస్త్రంకి వచ్చేసరికి మనకు 10 చాప్టర్లు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి 19 చాప్టర్లు ఉన్నాయి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఈ బుక్లో ఉన్నటువంటి పేజీలు 224 పేజీలు ఉన్నాయి. ఏ విషయానికి సంబంధించింది ఆ విషయాన్ని క్షుణ్ణంగాను నీట్గాను మనకు అందిస్తున్నారనే చెప్పొచ్చు. కొలతలు ప్రమాణాలు చూసుకోండి మీరు. ప్రతి చాప్టర్ కూడా మనకు నీట్గా ఉంది. సో ప్రిపేర్ అవ్వడానికి ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మరొక పుస్తకం గురించి తెలుసుకుందాం. ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఇండియన్ పాలిటీ బుక్ గురించి చూద్దాం. ముందుగా ఇండెక్స్కి వెళ్దాం. ఇండెక్స్లో ఏముందో అనేది చూసి చాలా షార్ట్గానే చెప్పేస్తాను. మీరు కావాలనుకుంటే ఈ బుక్స్ మీరు బయట కొనుక్కొని మీరు పూర్తిగా చూడొచ్చు. సో ఇందులో వచ్చేసరికి మొత్తం 20 చాప్టర్లు ఉన్నాయి. దాంతోపాటు ఇండియన్ పాలిటీ బాక్స్ ఐటమ్స్ అని ఏదో స్పెషల్గా మనకు అందించడం జరుగుతుంది. అది ఏంటిదో కూడా చూద్దాం. 20 చాప్టర్లతో పాటు ప్రతి చాప్టర్ని కూడా క్షుణ్ణంగానే వివరించారని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగ చరిత్ర నేపథ్యం క్వాలిటీ పేపర్ కూడా బాగుంది. సో ఇందులో మొత్తం వచ్చేసరికి 240 పేజీలు ఉన్నాయి. ఈ బుక్ ప్రైస్ వచ్చేసరికి 199 రూపాయలు ఉంది.
చివర్లో ఏముందో స్పెషల్ అనేది చూద్దాం. ఇండియన్ పాలిటీ బాక్స్ ఐటమ్స్ అంట, అవి ఏంటి అనేది తెలుసుకుందాం. సో మిగతా విషయాలంటే ఇప్పుడు ఈ చాప్టర్ల వైజ్గా చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ని కూడా మనకు వివరిస్తూ ఈ పుస్తకాన్ని రెడీ చేశారని చెప్పొచ్చు. దాంట్లో మనకు ఓన్లీ నేను స్పెషల్గా ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ ఐటమ్స్ బాక్స్ ఐటమ్స్ అంటే ఏంటి అనేది మాత్రమే చూపిస్తాను. చూడండి, ఇండియన్ పాలిటీ బాక్స్ ఐటమ్స్ అంటే చట్టాలు సంవత్సరాలు కానీ గొప్ప వ్యక్తులు వారి గురువులు వ్యవస్థలు పితామహులు వివిధ పదవులు ఉండవలసిన కనీస వయస్సు ప్రముఖ కమిషన్లు ఏర్పడిన సంవత్సరాలు. అంటే ప్రతిదీ కూడా మనకు ప్రతి దాంట్లో వెతుక్కొని ఎక్కడుందా అని చూసుకోకుండా ఈజీగా మనకు గుర్తుండేలాగా మనకు ఇండెక్స్ పాలిటీకి సంబంధించినటువంటి సంవత్సరాలు, ఆ సంవత్సరాలలో జరిగినటువంటి చట్టాలు కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి కూడా మనకు అందిస్తున్నారు. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు వారి గురువులు ఇలా ప్రతిదీ కూడా మనకు షార్ట్ చేసి మనకు తొందరగా అర్థమయ్యే విధంగా, తొందరగా గుర్తొచ్చే విధంగా, ఈజీగా గుర్తుండే విధంగా మనము రివైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేలాగా మనకు లాస్ట్లో మనకు ఇండియన్ పాలిటీ బాక్స్ ఐటమ్స్ అని ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ అయితే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బుక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకో పుస్తకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర అండ్ భూగోళ శాస్త్రానికి సంబంధించిన, అంటే భారతదేశ చరిత్ర భూగోళ శాస్త్రం రెండు కూడా కలిపి ఒకే పుస్తకంలో మనకు ఎస్ఆర్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు అందించడం జరుగుతుంది. ఈ పుస్తకం ప్రైస్ వచ్చేసరికి 199 రూపాయలు ఉంది. ఇండెక్స్లో ఏముంది అనేది మాత్రం చూద్దాం. చూడండి, విషయ సూచిక ప్రాచీన యుగం భారతదేశం, మధ్యయుగం భారతదేశం, ఆధునిక యుగం భారతదేశ భూగోళ శాస్త్రము, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను కూడా మనకు ఈ పుస్తకంలో అందిస్తున్నారు. ఈ ప్రతి కామన్గా మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రతిదీ కూడా మనకు వివరణతో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రతిదీ కూడా పిక్చరైజేషన్స్ కూడా బాగా ఇస్తున్నారు, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నారు. చూడొచ్చు, అంటే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు చివర్లో మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను కూడా ఈ పుస్తకంలో మనకు అందిస్తున్నారు. సో దాంతో ఈ పుస్తకం వచ్చేసరికి మొత్తం 288 పేజీలు ఉంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి, అంటే భారతదేశ చరిత్ర అండ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది పుస్తకం యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇంకో పుస్తకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఇండియన్ ఎకానమీ గురించి. ఇందులో ఏముంది అనేది కూడా చూద్దాం. ఇండెక్స్ చూద్దాం ఫస్ట్. ఇండెక్స్ చూస్తే సరిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దీంట్లో మొత్తము 20 చాప్టర్లు ఉన్నాయి. ఎకనామీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇదేంటి అనేది మాత్రమే చూపిస్తాను, మిగతాదంతా కూడా మీకు కామన్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి వివరణను ఈ పుస్తకంలో మనకు అందిస్తున్నారు. దాంతోపాటు స్పెషల్గా మనకి ఏమి ఇస్తున్నారు అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. దాని గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. ఎకనామీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటో అనేది చూద్దాం. అది 188వ పేజీలో ఉంది. ఎకానమీ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? దేశంలో తొలి సేంద్రియ ఆర్గానిక్ రాష్ట్రం సిక్కిం. అంటే ప్రతిదానికి సంబంధించిన ప్రణాళికలు రూపకర్తలు, వాటికి సంబంధించినటువంటి వివరణలు, అంటే మనకి ఈజీగా గుర్తుండేలాగా ఈ పుస్తకం మొత్తం, ఎకానమీకి సంబంధించిన పుస్తకం మొత్తం మనం ప్రిపేర్ అయినా కూడా వీటి మీద ఇంపార్టెంట్ అంశాలు అయితే ఏమైతే ఉంటాయో అవి మనం మర్చిపోకుండా ఉండేలాగా మనకి ఈ ఎకానమీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి మనకు రెడీ చేశారు. సో ఇవన్నీ కూడా మనం ఎకానమీ పుస్తకం మొత్తం ప్రిపేర్ అయ్యి వీటి గురించి మనం ఈజీగా మనము రివైండ్ చేసుకోవడానికి కానీ మనము గుర్తుంచుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇవి లాస్ట్లో మనకు ఇచ్చారని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఎకానమీ పుస్తకానికి సంబంధించింది. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్కి సంబంధించింది. ఇంగ్లీష్లో ఏమేమి ఉన్నాయంటే, ఇంగ్లీష్ పుస్తకంలో ఏమేమి ఉన్నాయంటే ఇందులో మొత్తం 14 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టరు వివరణాత్మకంగా మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా మనకు ఎక్స్ప్లెనేషన్ అందిస్తున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నీట్గా అర్థమయ్యేలాగా మనకు ఎక్స్ప్లెనేషన్ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. లాస్ట్లో చూడండి, ప్రతి చాప్టర్కి సంబంధించి మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే అవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనకు అవైలబుల్గా ఈ పుస్తకంలో అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకం ప్రైస్ వచ్చేసరికి 199 రూపాయలు ఉంది. 128 పేజీలు ఉన్నాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి 2022 ఎస్ఐ కానిస్టేబుల్ పుస్తకాల గురించి
మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంతేకాకుండా ఈ పుస్తకాలు మీకు కావాలనుకున్నట్లయితే S&S పబ్లికేషన్కి సంబంధించినటువంటి yesonlinebooks.com వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు మార్కెట్లో కూడా మీకు దొరుకుతాయి. అక్కడ మీరు మార్జిన్ చేస్తే దీనికి సంబంధించిన డిస్కౌంట్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. S&S పబ్లికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మాత్రం దీని పూర్తి మొత్తం ఈ పుస్తకాల యొక్క పూర్తి టోటల్ వచ్చేసరికి 1600 రూపాయలు ఉంది. కానీ S&S పబ్లికేషన్ వాళ్ళు డిస్కౌంట్గా 560 రూపాయలు తీసేస్తూ మనకు 1040 రూపాయలకు ఈ పుస్తకాలను మనకు అందిస్తున్నారు. వీటితో పాటు మనకు పోస్టల్ ఛార్జెస్ వచ్చేసరికి ఒక 30 రూపీస్ని మనకు యాడ్ చేశారు. మొత్తం కలిపి 1070 రూపాయలకే S&S పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వెబ్సైట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ పుస్తకాలు మనము అక్కడ నుంచి అయినా బై చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో కూడా మనం బై చేసుకునే అవకాశము ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మనకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, దానికి సంబంధించినటువంటిది పూర్తి వివరణ కూడా ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో పుస్తకాల గురించి కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.